స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్నాభిప్రాయాలు పార్టీల ఒపీనియన్స్ తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటాను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ నో, బీఆర్ఎస్ ఓకే. సుప్రీంకోర్టులో ఉన్నందున ఒపీనియన్ చెప్పలేమన్న బీజేపీ అంటూ ఒక వార్త చూస్తాను. అయితే ఇప్పుడు ఏకగ్రీవాలు కాకుండా ఒక సర్పంచ్ ఎలక్షన్ ఉంది. ఈ సర్పంచ్ ఎలక్షన్లలో పాల్గొనే వాళ్ళు చూడాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఒక నలుగురు పోటీ చేసిరు అనుకో, అభ్యర్థి ఏ, అభ్యర్థి బి, అభ్యర్థి సి, అభ్యర్థి డి. ఈ నలుగురు పోటీ చేస్తారు అనుకో. ఇంట్లో ఒక ఆయన ఏం చేస్తాడంటే ఏని కొనేస్తాడు, సిని కొనేస్తాడు, డిని కొనేస్తాడు. ఈ బి అయినా లైన్ ఉండి అనుకో ఏకగ్రీవం అవుతుంది అన్నట్టు. అంతే. అయితే ఇట్లా ఏకగ్రీవం కాకుండా ఇంకోటి నోటా అనేటువంటిది ఉంటుంది కదా. అయితే ఈ నోటాను పెడతారట. ఈ నోటాతో పోటీ పడాలి. ఈ నోటాతోని బి పోటీ పడాలి. అంటే ఎన్నికలు బరాబర్ జరగాలన్నట్టు. అయితే ఇట్లా పెడితే మీకు ఓకేనా అని ఎన్నికల సంఘం అభిప్రాయాలు తీసుకుంటే ఇట్లా పెట్టకూడదని కాంగ్రెస్ పార్టీ అంటే పెట్టాలని బీజేపీ బీఆర్ఎస్ చెప్తా ఉంటే ఎందుకు చెప్తా ఉంది బీఆర్ఎస్? ఎందుకు ఈ మాట చెప్తా? ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే పెట్టొద్దని చెప్తుండే. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉంటుందో ఆ గవర్నమెంట్ కి కొద్దిగా లోకల్ బాడీస్ లో ఏకగ్రీవాలు చేసుకునే అవకాశం కావాలని చెప్పేసి కోరుకుంటది. అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇది ఉండాలని చెప్తుంది. ఎందుకు? ఎన్నికలు జరగాలని. ఏకగ్రీవం కావద్దు కాంగ్రెస్ పార్టీ కానీ. ఇటు బీజేపీ ఏమంటుంది, అంశం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మేము మాట్లాడమని వాళ్ళు తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏకగ్రీవం అనేటువంటి టాపికే లేదన్నట్టుగా ఒకవేళ ఇది జరిగితే